నాకేదో షాక్ కొట్టినట్టు అనిపించింది. ఒక 5 minutes రెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం, ఓకేనా? ఇది డార్కెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ గోల్కొండ ఫోర్ట్ అంట. ఈ స్టెప్స్ దిగడమేమో కానీ యాంకిల్ మొత్తం ఇట్లా అయిపోతుంది. డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఓన్లీ క్యాష్, ఓకే? సో చూడండి ఇక్కడ, అమ్మో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తలేదు అది. ఈ టూర్ అయిపోయేటప్పటికి మీరు మాడిపోయి కిందకి వెళ్తారు అనమాట. ముందు చూడు, కింద పడతాం ఇద్దరం. ఎంత బాగుందో తెలుసా? హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. ఈరోజు అయితే మనం గోల్కొండ దగ్గరకు వచ్చినాం అనమాట. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అయితే నేను ఈ గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి రావాలనుకుంటుండే, కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. కానీ ఈరోజు మాత్రం మన సింతి వల్ల పాసిబుల్ అయింది, బికాజ్ షీఈస్ ట్రావెల్ బడీ అనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, ఈ కోట మొత్తం కూడా మనకి 120 మీటర్స్లో ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారనమాట. యాక్చువల్గా ఇది మనకి 1083 నుండి 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. అండ్ నెక్స్ట్ 1336లో మున్నూరు కాపు నాయకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి మళ్ళీ తిరిగి సాధించుకున్నారు. బాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కథ అయితే ఉందండి దీనికి. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి వెళ్ళేసి అసలు ఈ టికెట్ ఏంటి, దీని సంగతి ఏంటి, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాము. సో మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ టికెట్ రేట్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నారనమాట. కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మన టికెట్ అయితే తీసేసుకొని వచ్చేసాము. అండ్ మొబైల్స్కి వీటికి కూడా అంటే వీడియో ఉంటుంది కదా, వీడియో కెమెరాస్ ఉంటాయి కదా, వాటికి సపరేట్ అనమాట, మొబైల్కి కాదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లోపలికి ఎవరి టికెట్ వాళ్ళు పట్టుకొని లోపలికి వచ్చేసేయాలి. సో వచ్చిన తర్వాత మీకు ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట. ఒకప్పుడు ఎంట్రీ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది, ఇప్పుడు అంతా కూడా సిస్టమేటిక్గా పెట్టేశారు, అంటే కొన్ని చేంజెస్ చేశారనమాట. సో అసలు ఎలా ఉందంటే, అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పట్లో ఆ కన్స్ట్రక్షన్స్ అవి ఎలా చేసేటోళ్ళు మరి. ఈ తలుపులు కూడా అసలు ఐరన్ ఎంత బాగున్నాయంటే, ఆ హైట్ కూడా ఇట్లా కెమెరా సరిపోవట్లేదు, జూమ్ అవుట్ చేసినా కానీ అసలు సరిపోతలేదు అనమాట, 0.6లో పెట్టినా కానీ. సో అంత పెద్దగా ఉన్నాయి. సో మనకి చప్పట్లు కొడితే అక్కడెక్కడో వినిపిస్తుంది అని అంటారు కదా ఈ గోల్కొండ ఫోర్ట్లో. సో అది ఇక్కడే అండి, ఈ ప్లేస్ దగ్గర నుంచి అని చప్పట్లు కొడితే అక్కడెక్కడో పైన ఉంటుంది అనమాట, అక్కడ వినిపిస్తుందంట. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే ఒకళ్ళు ఇక్కడ ఉండి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అక్కడ ఉండాలన్నమాట. మరి ఆ కాలంలో జిమ్మిక్లు మ్యాజిక్లు అట్లా ఉండేవి మరి. సో అప్పుడు యుద్ధాలకు వచ్చినప్పుడు వీళ్ళంతా ప్రిపేర్డ్గా ఉండాలి కదా, సో అందుకని ఇలాంటివన్నీ పెట్టుకున్నారు కావాలా. సో మనకైతే ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఏంటంటే మీకు వాష్రూమ్స్ కూడా అక్కడే ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైకి ఎక్కే ముందే మీరు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళేసి రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వేలో వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొక వేలో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనమైతే వచ్చేసాం, ఇంత దూరం జర్నీ చేసామన్నమాట. సో వీ వాంటెడ్ టు టేక్ సమ్ రెస్ట్ అనమాట, అంటే పైకి వెళ్ళడానికి ముందే. సో ఇక్కడ మీకు ఒకటి చిన్నది కనిపిస్తుంది కదా, అది ఎవరు లేపలేరంట, బండరాయి ఇలా ఫిక్స్ చేశారు, అది ఎవరు లేపలేరు అని చెప్పారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరైతే ట్రై చేశారు. అసలు నేను సిద్ధి కూడా ట్రై చేసాము, అది కూడా చూసేద్దాం రండి. సో ఇప్పుడు చెప్పమ్మా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. You can either go from this side or that side. I'm asking her which is not saying. అక్కడ అంటే తను ఏమంటుందంటే షీస్ థింకింగ్ అనమాట, ఇటు వెళ్దామా అనేసి. నాకైతే అసలు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. చూద్దాం కొంచెం కాలు మీద
అది ఓన్లీ సింధి ఏం చెప్పిందంటే నాకు అది ఓన్లీ ఎలిఫెంట్ లేపగలదని చెప్పింది. కానీ ఒక బ్లూ షర్ట్ అతను ఉన్నాడు కదా, అతను లేపాడు యాక్చువల్గా, ఒక్కడే లేపాడు. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారు దాన్ని వేరే ప్లేస్లో పెట్టడానికి. సో హీస్ ట్రయింగ్ అనమాట. ఇంతకుముందు బాగానే వచ్చింది యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చారనమాట లిఫ్ట్ చేయడానికి. సో everyone is trying actually. Wow, wow. So another person came again. Caution వచ్చేసి డోంట్ ట్రై ఆఫ్టర్ యువర్ 30s. ખાવા પીવાનું ને બધું મળીને 7 દિવસના એવી રીતે છે. 7,500 અને 3,000 રૂપિયાની પોથી. તમે બધું ભાગવત సింతి వెళ్తుందనమాట ట్రై చేయడానికి. దండం పెట్టుకుంటున్నావు ఏంటి? વચમાં જ વિચારતી હતી ને, પણ હવે ત્યાં બોમ્બેમાં નહીં, થોડા અહીંયા જ હતી ત્યારે હરદ્વાર જ વિચારી રહી હતી ને 2 મહિના. ચાલ તો હું મૂકું છું. అక్కడ నుంచి సో ఇట్లా వస్తే మీకు ఇక్కడ అంతా కూడా ప్లేస్ ఇలా ఉంటుంది అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో సింతీస్ హియర్. సో వాష్రూమ్స్ అంటే దేర్ అనమాట, అక్కడ ఉంటాయి. సో ఇలా ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో నేను ఇప్పుడు మీకు ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను గాయ్స్. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా చూపిస్తుంది బ్యాక్. ఎంత బాగుందో ఇక్కడ నుండి. పోదంపా, ఇలా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఇవైతే భలే ఉన్నాయి. అప్పుడు సిమెంట్ గిమెంట్ ఇవన్నీ ఎక్కడున్నాయి చూసారా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. వావ్. సో ప్రధాన ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించగా కుడివైపున ఉన్న ఈ ఉద్యానవనంలో పండుగ సందర్భాల్లో అంతఃపుర స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసేవారు. ఇది చదునైన చతురస్రాకార స్థలం. చతుర్భుజాకృతిలో విభజింపబడిన పూల తోటల మార్గాల ద్వారా మధ్యలో ఉండే నీటి తొట్టను కలుపుతుందంట. వావ్. ఇక్కడ హిందీలో అండ్ అలాగే ఇంగ్లీష్లో కూడా రాశారు. ఇంగ్లీష్లోనే నగీనా తోట అంట ఇది. ఓకే. మద్యపానం నిషిద్ధం. వావ్. ఇదేంటో అసలు.
పైకి ఎక్కచ్చు అనమాట. ఇది చూడు నా ఒక ముక్క ఇట్లా ఇరుక్కొని పోయింది. తిరుగుతావా? తిప్పుతాను. అయ్యో ఓకే, డోంట్ స్పాయిల్. నువ్వు చెప్పింది నేను చెప్తున్నాను అక్కడ. అయ్యో అలా లేదు గైస్, ఇక్కడ ఏమని ఉందంటే గోడలపై వ్రాయరాదు అని రాసి ఉందన్నమాట. డు నాట్ రైట్ ఆన్ వాల్స్ అని ఇక్కడ ఒక బోర్డు పెట్టారనమాట. ఓకే, చలో పైకి వెళ్ళాలి ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తే సో అక్కడికైతే చేరుకుంటాం. లెట్స్ గో గైస్. బ్యాక్ కెమెరాలో చూద్దామా? ఇంకా ఫ్రంట్ అయితే నేను కనిపిస్తూ ఉంటాను, బ్యాక్ కెమెరా అయితే ఇంక సింతి కనిపిస్తుంది, ఇంకంతే. ఇక్కడ ఒక పప్పి ఉంది, ఇంకా చచ్చిపోతుంది, దాని చుట్టూ తిరుగుతుంది. ఇది కుక్క చుట్టూ కుక్క లెక్క తిరుగుతుంది. ఇక్కడ కొంచెం జస్ట్ ఒక అంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ లాగా వస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం అనమాట ఇక్కడ. సో కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఎడ్జెస్ అనమాట ఇవంతా కూడా. సో వాల్స్ ఏం లేవన్నమాట ఇక్కడ నుంచి. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అలా ఎంట్రీ వచ్చేసి ఇలా పైకి వస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను అది కూడా ఒకసారి మీకు బ్యాక్ కెమెరాలో చూపించేస్తాను. ఓకే, సో ఇలా వెళ్ళాలి గాయ్స్. సో ఇక్కడ చూసారా మధ్య మధ్యలో లైట్స్ ఎలా పెట్టారో. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒక పక్షి అరుస్తుంది. ప్యారెట్ అది. అయ్యో షూర్ ప్యారెట్ అట్లా అరుస్తుందా? ఎక్కడ? ఎంత బాగుందో తెలుసా? ఏమో తెలియదు, చూద్దాం ఒక్కసారి. ఓకే, ఇంకా ఇక్కడ ఉన్నాయి, చూద్దాం ఎక్కడి నుంచి వస్తుందో. టైంకి తీసినానో లేదో మరి తెలియదు, కానీ నైట్ టైం అయితే బాగుండేటట్టుంది కదా. ఇంకా నైట్ 7 o'clockకి నైట్ షో అవుతుందంట లైట్స్ తోటి. 7 o'clockకి నైట్ షో కాదు, లైట్ షో గైస్. అది ఆకు గాలికి వచ్చి తగిలింది. నువ్వు ఖాళీగా తయారుగా ఉండని చెప్పి కొట్టింది అది నిన్ను. ఈ ప్యారెట్ మాతో ఆడుకుంటుంది. రావు అదిగో అక్కడ అక్కడ అగైన్ అక్కడే వేప్ సెట్ మీదే ఉన్నాయి అన్నమాట. అవి కనిపించవు. కనబడ్డది నాకు ఇందాక, ఇప్పుడు కనపడదు. అది అదిగో అదిగో వచ్చేసింది. బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. ఇంకా దాని దగ్గరే ఉంటుంది. ఇంకా రాదు అక్కడ నుంచి. అరే పక్కన జనాలు ఉన్నారే. ఎక్కడ ఒకటి ఉంది మధ్యలో చెట్టు నిండా ప్యారెట్స్ ఉన్నాయి. వాటి టిల్లేమో అది. అది చూడు, అది కలిసిపోయింది ఆ చెట్టు. దాని లీవ్స్ దాని కలర్ ఒకటేలా ఉంది. కలర్ ఒకేలా ఉంటుంది కాబట్టి ముందు చూడు, కింద పడతాం ఇద్దరం. What is that? Oh my god. తేనెటీగలు గాయస్ ఎక్కడి నుంచో వచ్చినాయి. ఓ మై గాడ్, అందరూ పారిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినవి అవి? ఎక్కడి నుంచి వచ్చింది? ఓ మై గాడ్, అవి కనిపిస్తున్నాయో లేదో కానీ వీడియోలో. ఆమె కింద పడుతుంది చూడమని. ఎంత చూడు బామ్మ, చూడు కనిపిస్తున్నాయి. ఏమో నేను తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయో. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్.
ఇంటి అందరినీ భయపెట్టేసింది గాయస్. అందరూ లేచి లేదు, అది యాక్చువల్లీ ఇదేం చేసింది అంటే తేనెటీగలు వచ్చినాయి అనమాట, చాలా వచ్చినాయి అసలు. అదిగో అందరూ నడిచేసరికి అందరూ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నేను చూడలేదు అది. ఇట్లా పోదాం, ఇట్లనే స్టెప్స్ కూడా లేవు, వాళ్ళు దూకేసి వెళ్ళిపోయినట్టున్నారు అసలు. ఇటు వెళ్ళడానికి లేదు, సో మళ్ళీ ఇటు వెళ్ళాలన్నమాట. ఫోటోషూట్ అన్నీ ఆపేసుకొని పరిగెత్తారు. కెమెరా పట్టుకొని ఉరికినాడు. స్క్రీన్ మీద కనిపిస్తే ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి కదా. ఇంతకు ముందు అయితే అమ్మో ఎన్ని వచ్చాయో అసలు చెప్పలేనన్ని. భయం వేసేసింది మాకు. ఓకే, సో ఇక్కడ నుంచి అదిగో అక్కడ ఉంది చూడు, అందుకు వచ్చే పుట్ట కనిపిస్తుందా మీకు? అదిగో అక్కడ ఉంది. ఓకే, సో మనం వెళ్ళిపోదాం రండి ఇక్కడ నుంచి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇట్లా వెళ్దాం. పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది. అయ్యో తినడానికే కదా తీసుకెళ్ళింది అది. అమ్మో నేను పడేటట్టున్న తల్లు. ఏటి నుంచి పోతే ఏముందిలే, ఈ గోడలు రాళ్ళు రప్పలు చూపించడానికి. కానీ బ్యూటిఫుల్ వ్యూ. ఓకే, కొంచెం పైకి ఎక్కితే ఇక్కడ నుంచి కూర్చుంటుంది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. పో వాటి జీవితంలోకి చేరిపోను కూడా, ఆ జీవాలతోటి. ఒక ఫామ్ హౌస్ కొనుక్కొని ఓకే ఒక 500 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఉడతల్ని పిడతల్ని అన్నీ తీసుకొచ్చుకొని పెంచుకోవచ్చు. అదే ఏదో డాగ్స్ హార్స్ ప్యారెట్స్ వద్దు కేజ్లో పెట్టాలి పాప. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ప్యారెట్స్కి తిరగలేయచ్చు, అవి వచ్చి పోతుండొచ్చు. ఓకే, చుట్టాల్లాగా. డాగ్స్ అయితే అవి ఫ్రెండ్లీ, సోషల్ యానిమల్స్ కాబట్టి ఉండిపోతాయి. డస్కి ఒక పాండ్ కట్టేసి అయిపోతుంది. ఒక పాండ్ కట్టేసి ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకో ఫామ్ ల్యాండ్లో. నేను కొనిస్తా నీకు. నేను ఒక బిల్డింగ్ కడితే అందులో ఒక ఫ్లాట్ అమ్మి కొనిస్తాను నేను నీకు. ఎప్పుడైతే అవుతుంది ఇక సగం కూడా ఎక్కర్లేదు. సగం కాదు, కొంచెం కనబడుతూనే ఉంది. సగం కాదు, కొంచెం కొంచెం అంతే. ఒక 10 ఒక 20-30 స్టెప్స్ ఎక్కా అంతే. చూడు సిటీ ఎట్లా కనబడుతుంది. సిటీ చూద్దాం ఒకసారి ఇక్కడ నుండి. ఓకే చూడండి, ఇదిగో ఇవి చూడండి, ఇవి వెళ్తుంటే వాటిని తీసుకుంటుంది వీడియో. ఓకే, సో ఇక్కడ నుంచి సిటీ ఇలా ఉంటుంది అనమాట. ఎంతో బాగుందో. I guess 50 stairs, 30 maybe. ఈ స్టెప్స్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో అసలు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి.
ఇదిగో వెళ్తుంది అక్కడికి, పడతావు. స్విమ్మింగ్ పూల్ చేసి నువ్వు వీడియో తీస్తా అని చెప్పి పెడతారు. ఇదిగో ఏమో నాకు అలుపు వచ్చేసింది. ఈ స్టెప్స్ ఏంటి ఇట్లున్నాయి? ఓకే ఇలా వెళ్ళచ్చు. సీక్రెట్ వే. ఓ సీక్రెట్ వే అంట అది. ఓకే ఇక్కడ ఎండ పడుతుంది కనిపిదు. ఓకే సీక్రెట్ వే ఇట్లా వచ్చేయచ్చు. ఆ సీక్రెట్ వే ఉంది కదా అక్కడికి వెళ్తుంది సింతి. ఇటురా. అది కదా వచ్చింది నీ దగ్గరికి. ఈ స్టెప్స్ చూసారు అసలు ఎట్లున్నాయి బాబోయ్. నువ్వు ఇటు సైడ్ నాడు. వావ్ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది. చూద్దాం ఒకసారి వ్యూ అంతా కూడా. ఓకే వీడియోతో ఫస్ట్ 40%. ఓకే ఈ టూర్ అయిపోయేటప్పటికి మీరు మాడిపోయి కిందకి వెళ్తారు అనమాట. ఏసింతి మామూలు కాదు. మేము 40% అవ్వకముందే అయిపోయింది మా పని. వాటర్ తెచ్చుకోండి డెఫినెట్గా. ఓకే సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందంట, చూద్దాం. సో చూసాను ఎంత బాగుందో. ఓకే అటు సైడ్ వ్యూ బాగుంటుందంట. నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఓకే ఇది చూడండి అది చూడు. వ్యూ అంటే పాప దానికి అందట్లేదు అంట, అక్కడ పెడుతుంది దాన్ని. డ్రోన్ వ్యూ చూడండి మీరు తన ఛానల్లో సింథియా విజిట్స్లో. ఓకే కనబడితే చూద్దాం. యా సో బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. ఇది బ్యాక్ కెమెరా నుండి వ్యూ గైస్. సో ఇట్లా ఉంటుంది బ్యాక్ కెమెరా నుండి వ్యూ అన్నమాట మీకు. చాలా బాగుంది కదా. సో అదిగో ఇంకా చాలామంది వస్తున్నారు. 6 o'clock వరకల్లా మనం కిందకి వెళ్ళిపోవాలంట. వామ్మో ఇంకా చాలా ఉంది. ఇంకొక 50% ఉంది గైస్ వెళ్ళాల్సింది మనం. అబ్బా కొండ ఎక్కినట్టే ఉంది. అఫ్కోర్స్ ఇట్స్ కొండ ఓన్లీ రైట్. చాలా పెద్ద కొండ అయినా అదెలా పెట్టారు? అంత రాయి మీద కట్టారు. టైం ట్రావెల్ చేసేసి అదిగో బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ రాయి మీద చూసారా
అది కన్స్ట్రక్షన్ చేశారు, బాగా చేశారు కదా. అంటే అప్పట్లో వాళ్ళు, ఇప్పుడంటే సిమెంట్లు తట్టలు పుట్టలు వచ్చినాయి, కానీ అప్పుడు ఏముండే. వామ్మ ఇదేంటి, ఇదైతే ఒక కొండ. సీరియస్లీ అయిపోయింది పని. ఇదిగో ఒకసారి చూడండి. ఇట్లనే రిస్కులు తీసుకొని లైఫ్ తీసుకుంటారు. సో ఇలా ఉంటుంది. సో అటు వెళ్దాం, ఒకసారి వెళ్ళేసి చూసేసి వద్దాం అక్కడ ఏమన్నా ఉన్నాయేమో. సింతి కమాన్. నిన్ను వదిలిపెట్టి ఉండలేక నీతోనే వస్తుంది. ఏ జైలు అంటే ఇదిగో, ఇదేమో జైలు. అక్కడ వ్యూ దగ్గర కూర్చుంది. అదిగో అది జైలు అడిగితే కదా ఇందాక. జైలు బ్యాక్ కెమెరాలో చూస్తారా ఒకసారి? ఎందుకులే ఇంకా బ్యాక్ కెమెరాలో అన్నీ. ఇదిగోండి, ఇది జైలు. ఓకే, సో అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఒకసారి కూర్చున్నాం. సో బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం ఉండండి. సో ఇక్కడ మళ్ళీ అగైన్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో చూసారు ఎంత బాగుందో. వావ్, నేను మీకు అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే ఇంకా వ్యూ పాయింట్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు గోల్కొండకి అయిపోయినట్టే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మనం. ఓకే, ఇట్లా పైకి వెళ్దాం రండి. షార్ట్ కట్లో వచ్చాం యాక్చువల్లీ. స్టెప్స్ ఎక్కలేకపోతున్నాం. ఈ స్టెప్స్ చూసారా ఎలా ఉన్నాయో, ఇంత పెద్ద స్టెప్ అసలు ఒక్కోటి. గాడ్, ఇది దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అంట. వే టు దర్బార్ హాల్. ఓకే, అది దర్బార్ హాల్. ఓకే, 3 స్టెప్స్ వేయాల్సి వస్తుంది ఒక్క స్టెప్. 1 2 3. ఎంత ఎండ వస్తుంది. నా కెమెరాకి ఎండ తగలకుండా చేయడం పెట్టడానికి ట్రైయింగ్ అనమాట. ఈ ఎండలో ఏం కనిపిస్తలేదమ్మా. వామ్మో, నేను ఎక్కలేకపోతున్నాను బాబాయ్. ఈ స్టెప్స్ ఏంటి, ఏంటి ఈ స్టెప్స్? ఒక్కొక్కటి అయితే సరిగా ఎక్కచ్చు, కానీ ఇంతగానం వేస్తే దూకాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇలా తిరిగి ఇలా వస్తారనమాట. మనం ఎటో కట్ అయితే వెళ్దాం. ఓకే, ఇట్లా ఒక దారి, ఇట్లా ఒక దారి. మేము ఇలా వచ్చినాం. పైకి వెళ్ళడానికి 3 ways ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే వెళ్దాం. ఇక్కడ చూడండి, వావ్, ఫుల్ వ్యూ చూడొచ్చు మనం ఇక్కడ. ఎంత బాగుందో ఈ వ్యూ కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇంకొంచెం టాప్ ఉందన్నమాట, అంటే నెక్స్ట్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్ ఉంది. సో అది కూడా సెల్ఫీ స్టిక్ లే. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నేను వస్తా. జల్దీ పోయి వాటర్ తీసుకుందాం. పోదాం. సింతి టైర్డ్ అయిపోయింది గాయస్.
మీ ఆల్సో. ఓకే, సో కొంచెం ఊరిక అలా పైకి వెళ్ళేసి వచ్చేస్తుంది. ఇంకా వచ్చేద్దాం. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా ఉంటే స్పెషల్గా అది నేను చూపిస్తాను. ఓకే, అటు సైడ్ నుంచి దిగొచ్చు. అటు సైడ్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఒక సైడ్ నుంచి ఎక్కాం కదా, సో మనం కిందకి వెళ్ళేది ఇంకొక సైడ్ నుంచి వెళ్దాం. ఓకే బాయ్, చలో స్టార్ట్ దెన్. సో చూడండి ఇక్కడ, అమ్మో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తలేదు అది ఎంత ఉందో. సో బ్యాక్ కెమెరాలో ఒకసారి చూద్దాం. Here you have water. అట్లా వచ్చి ఇది ఇక్కడికి వస్తుంది. తిరిగి వచ్చినాం కానీ ఓకే. పైన టెంపుల్ ఉంటుంది గాయస్. ఇక్కడ బోనాలు ఫుల్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం గాయస్. నువ్వు వెళ్ళి చూసేస్తా. చరిత్ర ఇక్కడ రాశారు గాయస్. ఫైనల్లీ దండం పెట్టుకొని అయితే వచ్చేసాం. నేనైతే కంప్లీట్ టైర్డ్ అయిపోయినా. సింతి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉందన్నమాట నా కోసం. ఓన్లీ క్యాష్, ఫోన్పేలు గీన్పేలు జాతనే. ఈవెన్ ఫర్ ఫుడ్ కోర్ట్ క్యాష్. ఓకే, డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఓన్లీ క్యాష్. ఓకే, ఇక్కడ వాటర్ అండ్ చిప్స్ ఉన్నాయి అండ్ మీకు ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. సమ్మర్ స్టార్ట్ కాలేదు, అప్పుడే చచ్చిపోతున్నాం. అన్నీ తొందరగానే వస్తాయి, డబ్బులు తప్ప. అది ఎక్కితే ఇక్కడ దాకా కింద అరుస్తారు చూడు, అరిస్తే ఇక్కడ వినబడుతుంది. ఓకే, కింద అరిస్తే ఇక్కడ వినిపిస్తుంది. ఓకే, అదే కింద క్లాప్స్ కొడితే వినిపిస్తుంది. చూడండి అక్కడికి వచ్చాం అనమాట. టెంపుల్కి కొంచెం పక్కనే ఉంటుంది, అది బ్యాక్ కెమెరాలో చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ డన్ మన ట్రిప్ అయితే. ట్రిప్ ఏముందిలే, ఊరికే ఒక్కసారి వచ్చాం ఇక్కడికి. బోనాలు బాగా జరుగుతాయండి ఇక్కడ. నెక్స్ట్ బోనాలకి వద్దాం, ట్రై చేద్దాం మనం. సో ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోదాం, కిందకి వెళ్ళిపోదాము. అది ఎక్కి కూర్చున్నాం, అక్కడ బాగుంటుంది. ఇదే మెంటల్ ఉంది. అక్కడ ఏమి ఎలా కూర్చుంటాం? అక్కడ ఉన్నాయా కూర్చోడానికి? అక్కడ కూర్చోడానికి ఓకే, కూర్చోడానికి అయితే ఉన్నాయంట. సో అక్కడికి వెళ్దాం పదండి. సో ఇక్కడ మీకు టెంపుల్ ఉంటుంది, దీనికి పక్కనే ఈ వ్యూ బాగుంటుందంట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కింద చప్పట్లు కొడితే అంటే పైన వినిపిస్తుంది అనేసి. సో ఇదేనంట ఆ ప్లేస్. చూద్దాం, కూర్చోడానికి కూడా ఉంటుందంట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పింది. ఓకే, అయ్యో ఇక్కడ వెళ్ళేదంటే ఎట్లా? ఇట్లా
వెళ్ళేది ఉండదంటే అక్కడ క్లోజ్ చేసి పడేసారు. సో మనం అయితే పైకి వెళ్దాం కదా. ఎక్కడ ఇంకా పైకి ఎక్కాలా? ఇంకా పైకి ఎక్కాలంట. పదండి. ఇదిగో ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట స్టెప్స్. సో ఇలా ఉంటుంది గైస్. ఓకే, సో వెళ్ళేసి ఒకసారి అక్కడ వ్యూ పాయింట్ చూద్దాం. పైకి ఎక్కేసి అక్కడ నుంచి ఏం కనిపించట్లేదు నాకు. పైకి వెళ్దాం. ఎంత తోకలా తలుపులు చూడండి ఎలా ఉన్నాయో. లోపల వాటర్ బాటిల్స్ పెట్టారు. స్టోర్ రూమ్. ఇస్కా స్టోర్ రూమ్ है. ముందు వాళ్ళు దిగాల మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నో నెట్ కొడాలు. మెయింటైన్ క్యూ. ఓకే, వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా పట్టరు అక్కడ. నాకేదో షాక్ కొట్టినట్టు అనిపించింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో చూడండి guys. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూద్దాం. ఇది ఇంకా టాప్ అన్నమాట కంప్లీట్గా. ఓకే, ఇది కంప్లీట్గా టాప్. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మీకు. అటువైపు వ్యూ కూడా ఒకసారి చూద్దాం మనం. అటువైపు కూడా బాగుంటుంది. ఇక్కడ అంతా ఏంటంటే కొంచెం ఫారెస్ట్ లాగా అట్లా ఉంది కదా. ఇటైతే అంత బిల్డింగ్స్ ఊరు కనిపించేస్తుంది. సో ఇటు కూడా చూద్దాం ఒకసారి. అటు వెళ్ళి చూద్దాం. పైకా పైకి లేదన్న ఇక్కడ. సో మై గాడ్, ఇప్పుడు ఒక్కసారి అక్కడ కూడా ఏదో ఆర్మీ
మేమైతే దిగడం స్టార్ట్ చేసినాం, వెళ్ళిపోదాం మనం. సో అక్కడ అన్నమాట మూవీస్ ఇంతకుముందు తీశారు, లైక్ పోకిరి కావచ్చు అట్లాగా, మిగతావి నేమ్స్ నాకు తెలియదు. సో చాలా తీశారు ఫైట్ సీన్స్, అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ప్లాన్ చేస్తారు. ఈ స్టెప్స్ దిగడమేమో కానీ యాంకిల్ మొత్తం ఇట్లా అయిపోతుంది అమ్మ. అందుకే సేఫ్ సైడ్ ఒక పక్కకి ఇలా దిగాలి, అప్పుడు సేఫ్గా ఉంటుంది. ఓకే, బీ సేఫ్ గాయస్. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది గాయస్, చూడండి గాయస్, ఈడెట్ ఫెలో గాయస్. బండరాళ్ళు చూడండి, అప్పట్లో ఈ క్రెయిన్స్ ఇవి ఏం లేకుండా ఎలా చేశారో ఈ కన్స్ట్రక్షన్. వెళ్ళిపోయింది సింధి, అక్కడి నుంచి దిక్కుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం గాయ. ఓకే, మాకు ఒక మంచి ప్లేస్ దొరికిందనమాట కూర్చోడానికి. సో వీఆర్ టైర్డ్, అందుకని ఇక్కడ కొంచెం సేపు కూర్చుంటున్నాం. ఒక 5 minutes రెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఓకేనా? ఫైనల్లీ వి రీచ్డ్ అనమాట. ఓకే, ఇంకా కొంచెం ఒక 5 minutes వాక్ చేస్తే వెళ్ళిపోతాం మనం కిందకి వెళ్ళిపోతాం. వెళ్దాం పదండి. సో ఇక్కడ ఏదో బాగుందని చెప్పేసి నేను చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నా, ఈ క్లిప్ తీస్తున్నా అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, టైం అయిపోయింది యాక్చువల్లీ. సో అటు నుంచి తీసుకెళ్తుంటే వాళ్ళని అటు వెళ్ళంగానే సింతి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది గైస్. ఇటు చూడలేదు యాక్చువల్లీ మేము. సో అదిగోండి అలా ఉంటుంది, అదంతా కోట్ అనమాట. సో ఇక్కడ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా అంటూ చూడ్డానికి సపరేట్గా ఉండవు, ఈ గోడలు అప్పట్లో ఎలా ఉండేది అనేసి తప్ప. ఇక్కడ ఏదో ఒకటి హోల్లో ఉంది, మనం చూద్దాం. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా మనకేం రాయలేదు, జస్ట్ ఏం లేదంతే. ఓకే, అటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, కిందకి దిగచ్చా? సరే పదా. దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటే చాలు. అంతే అంటావా? నేను ఉండంగా రావంటావా? అట్లుంటుంది గాయస్ మాతోని. ఇంకా ఎవరే చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారు? టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30. అబ్బో, అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేశానని అనుకుంటున్నా, లేదో చేయలేదో. ఇంకా చెయ్యకపోతే డింగు డింగు డింగి అని షేక్ అయితే వస్తుంది వీడు. సో ఫైనలీ వచ్చేసినాం. సో ఇవి షూటింగ్ స్పాట్స్ అనమాట, మూవీస్కి షూట్ చేస్తారు కదా అవి. సో చూసారు అక్కడ ఫౌంటైన్ అప్పట్లోనే, వావ్. సో ఇక్కడంతా చూడండి గాయ్స్ ఎట్లా ఉందో, వావ్, చాలా బాగుంది. ఇది డార్కెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ గోల్కొండ పోర్ట్ అంట. ది డార్కెస్ట్ ప్లేస్ ఇక్కడ. ఫైనల్లీ వి కేమ్ అవుట్ ఆఫ్ ద డార్కెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వాట్ ఇస్ దిస్ గోల్కొండ ఫోర్ట్ అనమాట. సో అక్కడ ఏదో రాసింది, అది కూడా ఏంటో చదివేద్దాం, మీకు బ్యాక్ కెమెరాలో చూపించేస్తా. ఓకే,
రాజప్రసాదాలు కుతుబ్ షాహీ రాజులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కాలాల్లో నిర్మించిన రాజభవనాలు ఈ ప్రధాన రాజభవన సముదాయాలలో భాగంగా ఉన్నాయి. వాటిలో జనానా మసీదు, ప్రేక్షక ప్రాంగణం, సుందర జలధారలు మరియు తటాకాలు ఉన్నాయి. ఇవి కుతుబ్ షాహీ శిల్ప శైలికి చక్కని ప్రాతినిధ్యాలు. సున్నితమైన తీగల పూల రూపకల్పనలు, పెంకులతో అమర్చిన బసాల్టు రాతి పొరలు మొదలైన వాటి ద్వారా ప్రచురింపబడుతున్నాయి. చదివాను కానీ నాకు అదేంటో అర్థం కాలేదు ప్రస్తుతానికి. ఓకే, బ్లాగ్కి షో అయితే స్టార్ట్ అవుతుంది గైస్. 140 రూపీస్ అంట. సో హిస్టరీ అంతా చూపిస్తారంట ఆ షోలో. సో 7 o'clockకి షో స్టార్ట్ అవుతుంది. అది చూడాలంటే 140 రూపీస్ వీ నీడ్ టు పే. ఓకే, అండ్ ఓల్డ్ హిస్టరీ అయితే అంటే యాక్చువల్గా 80 రూపీస్ అనే పెట్టారనమాట టికెట్. బట్ ఇదేంటి 140 ఉంది అని అడిగితే అది ఓల్డ్ వన్, ఇది న్యూ వన్ అని చెప్పారనమాట అతను. జస్ట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసేది అనిపిస్తుంది. యా, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ వాచ్. మాకు తెలుసు హిస్టరీ కాబట్టి యూ డోంట్ వాంట్ టు వేస్ట్ మోర్ టైం. యూ డోంట్ హ్యావ్ టైమ్ యాజ్ వెల్. సో ఇక్కడితోటి వీడియో ఎండింగ్ ఇచ్చేస్తా పాపా. ఓకే, ఇంతటితోటి గోల్కొండ ఈ తిరగడం అయితే అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. చేయకుండా నాకు లాగేస్తుంది, ట్రైపాడ్ కూడా దొబ్బింది అనమాట. ఇంకెంత మించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. That's all for this video, guys. Keep watching. బాయ్ బాయ్ Bye. గాయస్. మనం మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసాం. ఇందాక మనం అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాం అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్తే మన ఎగ్జిట్ అయితే వచ్చేస్తుంది. ఓకే. This is